నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రెండు చోట్ల కూడా ప్రజా ఆరోగ్య రంగం చిక్కుల్లో పడుతుందా? ఇక్కడ ఆరోగ్యశ్రీని అమలు చేసే విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్టీఆర్ ఆరోగ్య పథకానికి సంబంధించి ఎలాంటి సహకారం అందించబో గత బకాయిలు చెల్లించిన తర్వాతే చర్చలు అనేటువంటి విషయాన్ని ప్రకటించాయి. దీనివల్ల సామాన్యుడికి ఆరోగ్య రంగంలో ముఖ్యంగా వైద్యం అందడంలో జాప్యం జరుగుతుందనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. అలానే ఏపీలో మెడికల్ కాలేజీల పైన పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లోనూ ప్రజారోగ్య వ్యవస్థల పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనిపైన జనసేన స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు తెలంగాణ జనసేన నాయకులు, శేర్లింగంపల్లి జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. ఆరోగ్య రంగం అనేది చాలా కీలకమైంది. ప్రజారోగ్యం, పైగా ఆరోగ్యశ్రీ కానీ, అక్కడ ఎన్టీఆర్ ఆరోగ్య బీమా పథకం కానీ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత సామాన్యుడికి కూడా ఏదన్నా ప్రాబ్లం వస్తే కార్పొరేట్ వైద్యం దక్కుతుందనే భరోసా వచ్చింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ స్కీమ్ని అమలు చేస్తున్నారు. రకరకాల పేర్లు పెట్టచ్చు, బట్ కోర్ ఐడియాలజీ అయితే అదే ఉంది. అలాంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రెండు చోట్ల సర్వీసెస్ ఆపేస్తున్నాం అని చెప్పి ఆసుపత్రులన్నీ కూడా వార్నింగ్. ఎవరిది తప్పు? ఎవరిది? ప్రభుత్వాల వైపు నుంచి ఉందా, లేదా నిర్వహణలో ఉన్న లోపం వలన ఈ వ్యవస్థ మరోసారి కుంటుపడేటువంటి పరిస్థితి వచ్చిందా? సార్, యాక్చువల్గా ఇది పథకం అనేది చాలా మంచి పథకం సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా చాలా మంచి పథకం, చాలా పేదలకు ఉపయోగపడ్డ పథకం. కాకపోతే నిర్వహణలో చాలా లోపాలు ఉన్నాయి సార్. ఓకే. చాలా క్లైమ్స్లో విషయంలో కానీ, హాస్పిటల్ మేనేజ్మెంట్ నుంచి పై వరకు కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సరిదిద్దాలి సార్, లేకపోతే ఇలాగే కరప్షన్ జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సార్, 12 నెలల నుంచి కూడా బకాయిలు చెల్లించలేదంటే ఒక హాస్పిటల్ రన్ చేయడానికి చాలా డిఫికల్ట్ సార్. ఒక సర్జరీ చేయాలంటే దానికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం, ఎంప్లాయీస్, మ్యాన్ పవర్, రెంట్స్, శాలరీస్, ఇవన్నీ ఎక్కడి నుంచి పే చేయగలుగుతారు సార్? ఒక డాక్టర్ ఎన్ని పే చేయాలంటే మినిమం. సో మీరు పెండింగ్ పెట్టగలిగితే 50% పెండింగ్ పెట్టి 50% రిలీజ్ చేయండి. లైక్ ఇది పార్షల్ చేస్తుంటే వాళ్ళకి అట్లీస్ట్ బేసిక్ నీడ్స్ అనేవి సెట్ అవుతుంటాయి సార్. 12 నెలల నుంచి కూడా, దాదాపు ఒక సంవత్సరం పైన నుంచి కూడా మీరు బకాయిలు చెల్లించకపోతే ప్రైవేట్ హాస్పిటల్ నడపడం చాలా ఇబ్బందికరం సార్. ఎందుకంటే నేను వైద్య వృత్తిలో ఉన్నా, నేను చూస్తున్నా కాబట్టి చాలా కష్టం సార్. అట్లా అని చెప్పి వీళ్ళది ప్రాబ్లం అని కాదు సార్. ఇక్కడ ఏమి అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సార్ మీరు, ఆగిన ప్రద నష్టం లేదు సార్. దానికన్నా మంచి పథకము 25 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. సో అట్లా కాకుండా తెలంగాణలో చూసుకుంటే పర్టికులర్గా సార్ చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి అని అన్ని సర్వీసెస్. తెలంగాణలోనే 1400 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2500 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. నిజంగానే మరి హాస్పిటల్స్ రన్ చేయాలంటే ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. అసలు బకాయిలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వాలు రిలీజ్ చేయడంలో, ఫండ్స్ రిలీజ్ చేయడంలో జరుగుతున్న జాప్యమా, లేదంటే ప్రాధాన్యాలు మారిపోతున్నాయి అనుకోవాలా? సార్ రెండు సార్. ఇక్కడ ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. ఏంటంటే ఇప్పుడు మనకు సర్జరీ అయిపోతే వెళ్ళిపోతారు సార్. వెళ్ళిపోయినాక డాక్యుమెంటేషన్ వర్క్ చాలా ఉంటుంది సార్. ఈ కే షీట్స్ కానీ, డిశ్చార్జ్ సమ్మరీస్ కానీ, బిల్స్ కానీ, ప్రాసెస్ మొత్తం కూడా ఒక ఎంప్లాయీకి, ఒక పేషెంట్కి ప్రాసెస్ చేయాలంటే ఆల్మోస్ట్ మనకు 40 నుంచి 50 పేజీల బండిల్ అవుతుంది సార్. అవన్నీ స్కాన్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాలి, పోర్టల్లో బ్యాక్ అండ్ ప్యానల్ చూడాలి, అప్రూవ్ చేయాలి, దెన్ నెక్స్ట్ బిల్కి పోతుంది సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ డిలే చేస్తుంది, దాని తర్వాత అప్రూవ్ టీమ్ డిలే చేస్తుంది, తర్వాత అకౌంట్స్ డిలే అవుతుంది, ఇది మొత్తం కూడా జామ్ అయిపోతుంది. సో ఇదంటే ప్రాసెస్ ఓన్లీ గవర్నమెంట్ని అనడమే కాదు సార్, మేనేజ్మెంట్ మిస్టేక్ ఉంది, గవర్నమెంట్ మిస్టేక్ ఉంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఏంటి అంటే ఫండ్ లేదు సార్. ఫండ్ లేకపోవడంతో హోల్డ్లో పెడుతుంది. నా ఇంటెన్షన్ అంటే 1400 crores పెద్ద గవర్నమెంట్కి పెద్ద బడ్జెట్ కాదు సార్. దాంట్లో 50% రిలీజ్ చేసి సేవల్ని ఆపకుండా కానీ 20 రోజులు చర్చలు జరిపిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు కదా. రీజన్ ఏంటి? డబ్బులు లేకపోవడం సార్. పనికి మాలిన వాటి అన్నిటికీ 100 కోట్లు రిలీజ్ చేస్తారు. ఇది వైద్యం అంటే పేదోడి వైద్యం సార్. పల్లెటూరులో ఉన్న వాళ్ళకు ఒక షుగర్ టాబ్లెట్స్ కావాలి, బీపీ టాబ్లెట్స్ కావాలంటే ఈ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒక సర్జరీ కావాలి, ఇప్పుడు విలేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటలే దిక్కు సార్. ప్రైవేట్ హాస్పిటల్లో పోలేడు, పోతే వాడుకున్న 2 ఎకరాలు అమ్ముకోవాలి. అందుకోసం ఈ పథకాన్ని ఆపొద్దు సార్. ఏదైనా కానీ గవర్నమెంట్ రన్ కానీ సిచ్యువేషన్లో కూడా ఈ పథకం ఉండాలి సార్. ఎందుకంటే మనం పోయి హాస్పిటల్ చూపించుకుంటున్నాం సార్, మనకి ఇన్సూరెన్స్ ఉంటాయి, కానీ రైతుకి ఉండవు సార్. ఇట్స్ మెయిన్ రైతులకు ఎఫెక్ట్ పడుద్ది. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం అనేది 365 రోజులు కంపల్సరీ రన్ అవ్వాల్సిన పథకం సార్, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. ఎందుకంటే మీరు ప్రాధాన్యత దీనికి ఇవ్వాలి. బిల్డింగ్లకు ఇప్పుడు హైదరాబాద్లో ఆ బిల్డింగ్లు కట్టి అది చేయకుండా ఏం అవసరం లేదు సార్, అంత నడుస్తుంది గవర్నమెంట్. కానీ ఇది కంపల్సరీ కావాలి. ఎందుకంటే మీరు ఓటు వేయకముందు ఒక మాట, ఓటేసినకు ఒక మాట అంటే ప్రజలు కూడా అట్లే ఆన్సర్. ఏపీలో కూడా మరి అదే పరిస్థితి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రజారోగ్యం ప్రాధాన్యంలో లేదా, వీళ్ళేమో ప్రైవేటు మెడికల్ కాలేజీలు, పీపీపీ మెడికల్ కాలేజీలు అని కొట్టుకోవడం మీద బిజీగా ఉన్నారు రాజకీయ నాయకులు. ఏమంటారు మరి ఏపీ విషయంలో? సార్ ఏపీ విషయంలో సిస్టమ్ మొత్తం కూడా ఖరాబ్ చేసిపోయారు సార్. ఒక మన కుండ ఉంది సార్,
ఒక పాట్ ఉంది, ఆ పాట్ మొత్తం ముక్కలు ముక్కలు చేసిపోయింది సార్. ఆ ముక్కలు కూడా దగ్గరలో ఉతకబడడానికి మొత్తం ప్రపంచం ఉన్న దేశం రాష్ట్రం మొత్తం జల్లేసిండు. వాటిని క్లబ్ చేసే పనిలో ఉంది సార్ గవర్నమెంట్. ఓకే. సో ఎందుకంటే రాగానే మనం పుట్టగానే నడవం సార్, సిస్టమేటిక్గా చేంజెస్ చేస్తున్నారు. సేమ్ టైం మీరు అన్నారు సార్ మెడికల్ కాలేజ్ విషయం ఉన్నారు. మెడికల్ కాలేజ్ విషయంలో పీపీపీ విధానం దానివల్ల ఏం బెనిఫిట్స్ ఏంటి అని ఆలోచించాలి. పేటీఎం బ్యాచ్ మొత్తం కూడా ఏం చేస్తుందంటే మొత్తం కూడా ప్రైవేటు విధానంలో తీసుకెళ్తున్నారు, అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అని దీన్ని పబ్లిసిటీ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు సార్. కానీ అదే కదా పీపీపీ అంటే ఏంటి, ఇప్పుడు ప్రైవేట్ చేసినట్టు కాదంటారా? సార్ పీపీపీ విధానానికి ఇంతకుముందున్న జగన్ గవర్నమెంట్ గారు తెచ్చిన విధానానికి బెనిఫిట్స్ ఉన్నాయి సార్. పీపీపీ విధానంలో మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులు హ్యాండ్ ఓవర్ ఉండరు, గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది, వాళ్ళ నిర్వహణలో ఉంటారు, బిల్డింగ్లో కన్స్ట్రక్షన్లో ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు సార్. అసలు దానికి ఒక ప్రాసెస్ ఏంటి కనుక మొత్తం చదివితే వాళ్ళకు తెలుస్తుంది. వచ్చిందా దొరికిందా దాని మీద బురద చల్లడమే సార్. ఆ టీం ఉంటుంది పేటీఎం. అంటే ఇప్పుడు ప్రైవేట్ చేయడం కింద రాదా పీపీపీ? ప్రైవేటీకరించడంలో భాగంగా పీపీపీని చూడలేమా? ఇది వేరుగా అంటే ప్రైవేటీకరణలో ఇది కొలాబరేషన్ సార్, వన్ టైప్ ఆఫ్ కొలాబరేషన్లో చూడొచ్చు. దీంట్లో 450 సీట్లు పెరుగుతున్నాయి సార్. ఇంతకుముందు మీరు ప్రీవియస్ చూసుకుంటే సార్ జగన్ గవర్నమెంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో చూసుకుంటే మనకు 42% కన్వీనర్ కోటాలో 50% పీపీపీ విధానంలో ఉండేది సార్ చూసుకుంటే. దాని ఇంతకుముందు చూసుకుంటే మనకు సెంట్రల్ ఆల్ ఇండియా కోటాలో 22 సీట్లు పోతే మిగిలిన 128 సీట్లు 100%గా తీసుకుంటే 42% అండ్ 32% ఉన్నాయి సార్. ఇలా చూసుకుంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకు 45% 450 సీట్స్ పెరుగుతున్నాయి. ఓకే. పీపీపీ మోడల్. అంటే నేనేమంటాను సార్, ఏదైనా ఒక పథకం తీసుకొస్తే పబ్లిక్ ఉపయోగపడుతుందంటే యాక్సెప్ట్ చేయాలి, కానీ నీకు రాజకీయంగా ఉపయోగపడుతుందని చెప్పి ఉపయోగపడుతుంది దాన్ని రాజకీయంగా పల్లించుకోవచ్చు సార్. ఎవరైనా ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మనకు సొసైటీకి మంచి జరిగేది యాక్సెప్ట్ చేయాలి, కానీ సొసైటీ మంచి జరిగే వదిలిపెట్టి నాకు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుద్ది, వీళ్ళ మీద బురద చల్లుదాం, పబ్లిక్లో ఇది అవేర్నెస్ తీసుకొద్దాం అని చెప్పి అంటే నేను అవేర్నెస్ తీసుకురండి. ఏంటంటే టెక్నాలజీ పరంగా అవగాహన విలేజ్లో వెళ్ళి మీరు అవగాహన కల్పించండి, కానీ ఇక్కడ ఈ జగన్ అనే టీం ఏం చేస్తుంది, ప్రజలందరూ కూడా భయాందోళన క్రియేట్ చేస్తుంది సార్. సో ఇది మొత్తం ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారు, ఈ భూములని ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటారు, రేపు మెడికల్ కాలేజీలు తీసేసి ఇంకేదో పెడతారు, రియల్ ఎస్టేట్ చేస్తారు, ఇవన్నీ పిచ్చి మాటలు సార్. ఏమంటే దీనివల్ల మీకే లాస్. అంటే ఈరోజు టెక్నాలజీ పెరిగింది, అందరికి కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. ఈ రోజు కాకపోతే ఇంకా ఒక నెలకు 2 నెలలకు కూడా కంప్లీట్గా జీవోలతో సహా డౌన్లోడ్ చేసుకునే యాక్సెస్ మనకు ఉంది సార్. మనం చూడొచ్చు. ఎందుకు సార్, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో ఏదైతే ఇచ్చారో ఆ సెల్ఫ్ ఫైనాన్స్ విధానం మీరు జీవో చూడండి సార్. 15 లక్షలకు ఎన్ఆర్ఐ కోటాలో, 10 లక్షలకు మేనేజ్మెంట్ కోటాలో ఈ పథకాన్ని పట్టుకొచ్చిందే మీరు. దాన్ని అది బాగాలేదు, దాన్ని కొంచెం సిస్టమేటిక్ చేద్దామని చెప్పి చేసింది. కానీ 100 కోట్లు గవర్నమెంట్ పెట్టలేదా, దీన్ని మొత్తం ప్రైవేట్ విధానం చేయడం 100 కోట్లు గవర్నమెంట్ చేయలేక కాస్త, కాకపోతే దీన్ని సిస్టమేటిక్ గా చేద్దాం. ఎందుకంటే రేపు నిర్వహణలో మెరుగుదల ఉంటుంది అంటారా పీపీపీ మోడల్లో? ఖచ్చితంగా ఉంటుంది సార్. నిర్మూలన ఎందుకు ఉంటుంది సార్, ఎందుకంటే రెండు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రెండు కలిసి కొలాబరేషన్ చేయడం వల్ల కంపల్సరీ సక్సెస్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, 2 సంస్థలు కలిసినప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది సార్. ఎందుకంటే మెడికల్ కాలేజీలో మీరు చూడండి సార్, చాలా మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పేషెంట్స్ ఉన్నట్లే ప్రాక్టీస్. ఇప్పుడు హౌస్ సర్జన్ ఉంటాడు సార్, ఇప్పుడు 4 years మెడిసిన్ చేసి హౌస్ సర్జన్ చేద్దామంటే ప్రాక్టీస్కి హ్యాండ్ ఫ్రీ లేదు సార్. లైక్ చైనా చింగ్చాంగ్ యూనివర్సిటీలు అలాంటి యూనివర్సిటీలో ఏదో పీపీటీ కోర్సులు తీసుకుని వచ్చిన విధానం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది సార్. అది రాకుండా ఉండాలంటే పేషెంట్స్ కావాలి ప్రాక్టీస్కి. ఆ పేషెంట్స్ ఎలా వస్తారు, ఇలాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కొలాబరేషన్ అయినప్పుడు ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ పేషెంట్స్ వచ్చేలాగా శానిటేషన్స్ కానీ నీట్గా మెయింటైన్ చేయడం కానీ, డాక్టర్స్ క్వాలిటీస్ కానీ, ఈ పారామెడికల్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వీళ్ళందరినీ మెరుగుపరిచినప్పుడు, కొన్ని సిస్టమేటిక్ మార్చినప్పుడు ఆటోమేటిక్గా మీరైనా నేనైనా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాం సార్. అప్పుడే వాళ్ళకు కూడా హ్యాండ్ ఫ్రీ అవుతాయి సార్. ఓన్లీ బోర్డులు మెడికల్ కాలేజీని పెట్టుకొని వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక పేషెంట్ కూడా చూడకుండా ఉంటే హ్యాండ్ ఫ్రీ కాదు సార్. వాడు బయటకు వచ్చి ఏం చేస్తాడు, ప్రైవేట్ హాస్పిటల్ పెడతాడు, మళ్ళీ ఫెయిల్ అవుతాడు సార్. సో ఇది మెడికల్కి కంపల్సరీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ సార్. ప్రాక్టీస్ కావాలంటే పేషెంట్స్ కావాలి, పేషెంట్స్ కావాలంటే నీట్గా మెయింటైన్ చేసి టెక్నాలజీ ఉండి క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా పేషెంట్స్ వస్తారు సార్. అంటే ఒక డాక్టర్గా, మీరు ఒక డాక్టర్గా చూస్తే కూడా ఈ విధానం మెరుగైంది అని మీరు గట్టిగా చెప్పగలరు. ఎందుకంటే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, పూర్తిగా ప్రైవేటైజ్ చేసేస్తారు, ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్మయం అయిపోతాయి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు పేదవాడికి వైద్యం అందదు, చాలా దూరం అయిపోద్ది అనేది రెండో మాట. సార్ పేదవాడికి మంచి వైద్యం ఉంది సార్, కార్పొరేట్ లెవెల్ వైద్యం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా వెళ్ళండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు సార్. దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చాలా హై అండ్ టెక్నాలజీ వస్తాయి సార్. ఇప్పుడు ఎక్స్రేకే పోండి సార్, లేదా ఎంఆర్ఐ పోండి, ఇప్పుడు పాతకాల మిషన్స్ ఉంటాయి.
దీనివల్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ జర్మనీ, జపాన్ టెక్నాలజీస్ తీసుకురావడం వల్ల నార్మల్ వైద్యం, నార్మల్ పీపుల్స్ కూడా, రైతులకు, విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. మీరు ఆ వేలే చూద్దాం సార్. ఒక్క 10 నిమిషాలు మనం ఒక రైతుగా లేదా ఒక చిన్నపాటి ఊర్లో పల్లెటూరు ఉండే వ్యక్తిగా మనం ఆలోచిస్తే ఇది చాలా మంచి కాన్సెప్ట్. మీరు మనం ఏసీ రూమ్లో కూర్చొని BMW కార్లో పోయే విధంగా, నీ విధంగా పేటీఎం బ్యాచ్ మొత్తం చెప్పే విధంగా చూస్తే అయితే వాళ్ళకి నచ్చదు సార్. కాకపోతే ఒక రైతుకి, ఒక సామాన్యుడికి మాత్రం మంచి పథకం సార్. కానీ వాళ్ళందరూ ఒక 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 భయం సృష్టిస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 కాలేజీలు కట్టేశారు, 17 కాలేజీలకు పర్మిషన్స్ తెచ్చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఆపరేట్ చేయడం చేతగాక కూడా సత్యకుమార్ యాదవ్ గారు కూడా పాపం 3 రోజుల నుంచి ఆయన వరుసగా లెటర్లు రాస్తారు బహిరంగ లేఖలు. ఇది కాదు వాస్తవం, ఇది బహిరంగ చర్చకు రండి అంటే వాళ్ళ వాదన వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అందుకే ప్రజల్లో కూడా ఒక అయోమయం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చర్చకు వాళ్ళ అవసరం లేదు సార్. ఏదో కొద్ది నాలెడ్జ్ చేసిన నేను సరిపోతాను సార్. మినిస్ట్రీ గారు రేంజ్ కూడా ఆయనకు అవసరం సార్. ఎందుకంటే పెనుగొండ చూడండి సార్, మీరు చూడండి, పెనుగొండలో ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి క్లియర్ అది ఏముంది అనేది చాలా వీడియోస్లో తను చేసి చూపించారు. అంటే ఎక్కడ కూడా సార్ ఓన్లీ ఒక పిల్లర్స్ లేపేసి అయిపోయింది నేను కట్టేసిన అంటే కాదు సార్. అంటే వీళ్ళది ఎలా ఉంటుంది అంటే సార్, ఎవరో శంకుస్థాపన చేసినా వీళ్ళ అకౌంట్లో వేసుకుంటారు అని మేమే చేసినా ఉంటారు. సో ఇప్పుడు మొత్తం మీద మెడికల్ కాలేజీల ఇష్యూ ఒకటి, ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్య రక్షణ ఈ పథకాలు కానీ ప్రజలపైన ఎలాంటి భారం పడదంటారా? మీరు 2 రాష్ట్రాలకి ఏమన్నా భిన్నంగా ఉందంటారా? ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా ఉందంటారా? సార్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ఏదైతే కళ్యాణ్ గారు ఆయన ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చే విధానం 25 లక్షల బీమా పథకం, ఆరోగ్య బీమా పథకం చాలా బాగుంటుంది సార్. అలాంటివి కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఎందుకంటే అవసరం కూడా. నేనేమంటే ఆరోగ్యశ్రీ కన్నా 25 ఆరోగ్యశ్రీలో మీరు చూసుకుంటే కొన్ని డిసీజెస్ మాత్రమే ఉన్నాయి సార్. దీంట్లో చాలా డిసీజెస్ ఉన్నాయి. ఇట్స్ అడ్వాన్స్డ్ మెథడ్ తో చేస్తారు. అది యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అన్నారు, అందరికీ ట్యాక్స్ పేయర్స్ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు కదా వాళ్ళు. అవును సార్. అయితే ఏంటంటే ఇక తెలంగాణలో కూడా ఈ విధానం రావాలి సార్. అంటే చేంజెస్ కావాలి. నేనేమంటుంటే మంచి పథకాలను ఎంకరేజ్ చేయాలి సార్. అంటే నేనేమంటే పక్క రాష్ట్రంలో అది పెట్టాము, అది మనం ఎందుకు పెట్టాలని ఆ విధంగా ఆలోచించి ఉండకుండా అక్కడ ఏం మంచి జరిగింది ఇన్పుట్ తీసుకోండి, ఇక్కడ మంచి జరిగింది అక్కడ తీసుకుంటారు. సో 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని, బాగుండాలనేది నా ఇంటెన్షన్. రైట్. థ్యాంక్ యూ మాధవ్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఆరోగ్యశ్రీ పైనే మోజు పెంచుకోవడం, మమకారం పెంచుకోవడం కంటే కూడా దానికి చేయాల్సిన చికిత్సలు చాలా ఉన్నాయని చెప్పని మాధవ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్నటువంటి యూనివర్సల్ హెల్త్ స్కీమ్తో పాటు పీపీపీ మోడల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని ఎంకరేజ్ చేయడం కూడా ఖచ్చితంగా పేద బలహీన వర్గాలకు కలిసి వచ్చే విషయమని ఆయన విశ్లేషిస్తారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.